ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం చదువుకుందామండి. నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. ఈ వాక్యము ద్వారా మనము తెలుసుకోవాల్సినది ఏమంటే, తన నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. మనము మన నోటిని నాలుకను చాలా భద్రంగా చూసుకోవాలండి. మన నోటిని మనకు నోరుంది కదా అని మన నోటికి ఏదొస్తే అది మాట్లాడకూడదు. ఎందుకంటే శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనునని చెప్తున్నాడు. మన నోటిని నాలుకను మనం భద్రము చేసుకుంటే మనకి ఎటువంటి శ్రమ రాదు అని దేవుడు చెప్పుచున్నాడు. మనము శ్రమలలో కూరుకుపోవాలన్నా, ఇబ్బందులలో పడిపోవాలన్నా, ఎప్పుడైతే మన నోటి ద్వారాగా అనేక మందిని దూషిస్తూ ఉంటామో, అనేక మందిని హింసిస్తూ ఉంటామో, మనము శ్రమల పాలైపోతాము. అందుకని మనము చాలా జాగ్రత్తగా ఉండాలండి. వాక్యానుసారం జీవించాలి. నోటిని నాలుకను భద్రము చేసుకోవాలి. శ్రమల నుండి మన ప్రాణమును మనమే కాపాడుకోవాలి. దేవుడు చెప్తున్నాడుగా, శ్రమల నుండి నీ ప్రాణమును నీవే కాపాడుకోమని. అందుకని మనము దేవుని వాక్యానుసారం జీవిస్తూ, వాక్యానికి విరుద్ధముగా జీవించకుండా ప్రతి ఒక్క మనిషిని ప్రేమించే హృదయాన్ని దేవుడు మనకు దయచేయాలని, మన కోసం, మన కుటుంబాల కోసం మనందరము ప్రార్థన చేస్తూ ఆ యేసయ్య దీవెనలు పొందుకుందామండి. వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.